హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. సో ఇంట్రో అనేది నేను ఎలా ఇస్తానని అసలు అనుకోలేదు. ఈ వీడియో వరలక్ష్మి వ్రతం రోజు మేమేం చేసామో అనేది, మా పూజ ఎలా అయిందో అనేది అయితే నేను తీసాను. అసలు ఆల్ ఆఫ్ సడన్గా అయితే నేను తీసాను ఈ వీడియో. అందుకే స్టార్టింగే మా అక్కనైతే నేను చూపించాను. వరలక్ష్మి వ్రతం అనేది నా ఫేవరెట్ అయిన ఫెస్టివల్. ఎందుకు అనేది కూడా చెప్తాను. ఎందుకంటే చాలా ఫెస్టివల్స్ అనేది వస్తాయి, చాలా రెడీ అవుతాము, ట్రెడిషనల్గా అవుతాము. అన్ని ట్రెడిషనల్గా రెడీ అయ్యే ఫెస్టివల్స్ వేరు, కానీ ఇలాంటి టైప్ ఆఫ్ ఫెస్టివల్ అనేది వేరు. ఎందుకంటే గర్ల్స్ అందరూ కూడా మస్ట్ అండ్ షుడ్గా ట్రెడిషనల్గా రెడీ అవుతాం. రెడీ అయ్యాక బుట్ట బొమ్మల్లా మనమే పొగుడుకొని మరీ ఉంటాం. కాబట్టి అలాగనే కాదు, రెడీ అవ్వాలి అని కాదు, కానీ ఇది వరలక్ష్మి వ్రతం అంటే మనం వరం అనేది దేవుణ్ణి అడుక్కోవాలి కదా, లైక్ వరం ఇవ్వండి అనేది. సో ఇది కూడా ఒక పూజ అనేది చేయడం చాలా హ్యాపీయే. ఇంకా ఇక్కడ పండ్ల వరకు వస్తే అక్క మాత్రమే అయితే డెక్కర్ లాంటివి చేస్తుంది. నేను ఇలాంటి తాంబూల లాంటివన్నీ అయితే రెడీ చేస్తాను. మమ్మీ అయితే కుకింగ్ చేస్తుంది. సో 3 మెంబర్స్ కూడా ఇలాగ పండ్లు అనేది షేర్ చేసుకుంటాము. ఇక్కడ నేను చూపిస్తున్న ఫ్లవర్, దాని పేరు అనేది నాకు తెలియదు, కానీ అది మా ఇంటి ముందే ఉన్నది ఆ చెట్టు. సో చాలా అంటే చాలా ఇష్టం అంట ఆ దేవతకి. సో అందుకే మేము తెంపుకొని మరీ మేము పెడుతున్నాము. ఇక్కడ నేను తాంబూలాలు లాంటివి అంతా రెడీ చేస్తున్నాను. అంటే లైక్ ఇదంతా నాకు అంత ఐడియా లేదు. ఎంతసేపు కూడా నేను కుకింగ్ వర్క్లోనే ఉంటాను, కానీ ఈ డెక్కర్ ఇదంతా ఎలా రెడీ చేయాలనేది నాకు అంత ఐడియా లేదు. సో ఈసారి నేను కుకింగ్ లాంటివి అయితే నేను చెయ్యను, నేను డెక్కర్ చేస్తాను. ఎందుకంటే నాకు డెక్కర్ మీద కొద్దిగా ఇంట్రెస్ట్ వస్తుంది కాబట్టి అని మా మమ్మీని కుకింగ్ వైపుకి వదిలేసి నేనైతే ఇలా చేస్తున్నాను. సో ఫస్ట్ అంతా కూడా డెక్కర్ లాంటివి చేయడమే కదా ఇంపార్టెంట్. అందుకే ఈ మధ్య అయితే మేము ఇలానే చేస్తున్నాము, బొమ్మను పెట్టి నీట్గా. చాలా అంటే చాలా మా అందరికీ బాగా నచ్చుతుంది ఇలా చేయడం వల్ల. ఇంకా పూజకు అంతా కూడా రెడీ చేసేసాం, మేము కూడా రెడీ అయిపోయాం. ఆ తాంబూలాలని నేనే రెడీ చేసి పెట్టాను. అది ఏమో అంటే ఫస్ట్ టైం కదా రెడీ చేయడం, అందుకే ఆ చిన్న ఎగ్జైట్మెంట్, అది కూడా చిన్న పనే. సో ఇంకా మమ్మీ పూజ లాంటివి చేస్తుంటే మేము రెడీ అవుతున్నాము. నేను జస్ట్ వీడియో పెట్టేసి వెళ్ళిపోయి నేనైతే రెడీ అవుతున్నాను. మమ్మీయే మొత్తం అయితే చూసుకుంది పూజ అంతా కూడా. డెక్కర్ విషయంలో కూడా సగంకి సగం మమ్మీయే చూసుకుంది. ఎందుకంటే తనకి అంత టాలెంటెడ్ ఉంది. లైక్ దేనికైనా సరే టాలెంటెడ్గానే చేస్తుంది. ఏదైనా సరే, ఏవైనా ఇవ్వాలన్నా, ఏవైనా వండాలి అన్నా, ఏవైనా చెయ్యాలి అన్న టాలెంటెడ్గానే చేస్తుంది. ఇక్కడ మమ్మీ మాకైతే పువ్వు పెడుతుంది హ్యాండ్కి. దాన్ని ఏమంటారు నాకు ఐడియా లేదు, కలపం ఏదో అంటారు. నాకు అంత ఐడియా లేదు. పువ్వు పెడుతుంది. ఇది సెకండ్ టైం నేనైతే పెట్టుకోవడం. ఆల్రెడీ ఒకసారి పెట్టుకున్నాను లాస్ట్ ఇయరే, అంతకుముందు నాకు గుర్తులేదు పెట్టుకున్నానో లేదో అనేది. నేను ఇంకా రెడీ అవ్వలేదు. ఫస్ట్ మా అక్కకి ఇచ్చేసాను, నువ్వు రెడీ అయిపో, తర్వాతే నేను రెడీ అవుతాను అని. సో ఇంకా మా పూజ స్టార్ట్ అయిపోయింది. ఇక్కడైతే మమ్మీ హారతి లాంటివి ఇచ్చేస్తుంది. అంత పూజ అంతా కూడా మమ్మీదే అయిపోయింది. బయట తులసి మొక్క దగ్గర మాత్రమే అక్క నేను అనేది పెట్టుకున్నాము. సో ఇంకా చాలా అంటే చాలా బాగా జరిగింది పండగ అనేది. తిరుపతి దర్శనం అంతా అయిపోయాక దీని నెక్స్ట్ డేయే మేమైతే వరలక్ష్మి వ్రతం అయితే అయ్యింది మాకు. సాంప్రదాయం ప్రకారంగా చూసుకుంటే సెకండ్ వీక్ చేయాలంట కదా. సో అలాగే మేము సెకండ్ వీక్ ఎంత టైర్డ్ ఉన్నా సరే మేము సెకండ్ వీక్లో అయితే చేసేసాము. పర్ఫెక్ట్గా కూడా వచ్చింది మా పండగ అనేది. గాయ్స్, ఈరోజు వరలక్ష్మి వ్రతం అది ఆల్రెడీ అయిపోయింది. పూజ చాలా లేట్గా అయితే అయ్యింది. అంటే టైర్డ్ అయిపోయి మరి చేసాం కాబట్టి మీకు ఆల్రెడీ ఫుల్ వీడియో చూపించే ఉంటాను. నేను మళ్ళీ చూపిస్తాను. నేను మీకు ఇలా పైనుండి అయితే మీకు నేను చూపిస్తాను. మార్నింగ్ ఆల్రెడీ 8 o'clockకి మేము 8 or 7 టైం చేసి ఇక్కడ దీపం అయితే వెలిగించేసాము 7కి. సో చూసారా, ఈ డెకరేషన్ అంతా కూడా మా మమ్మీయే చేసుకుంది మొత్తం. షీఈస్ మల్టీ టాలెంటెడ్. అంత నీట్గా అంత మమ్మీదే. ఇందులో స్వీట్స్ ఏమున్నాయో తెలియట్లేదు, ఏం లేవో తెలియట్లేదు. మక్కే మధ్యలో తినేస్తుంది, తినడం స్టార్ట్ చేసేస్తుంది కానీ సేపు అవుతాయి. సో పూజ అయితే మేము ఇలా చేసేసాము ఇంకా సక్సెస్ఫుల్గా. ఇంకా పండగ అంటేనే వంటలు. మా ఇంట్లో ఏ వంటలు చేసామో మీకు నేను చూపిస్తాను. పులిహోర, గారి, బూర్లు, వైట్ రైస్, సాంబార్ బయట నుండి తెప్పిస్తున్నారు, చూపిస్తాను ఇప్పుడు. ఆల్రెడీ పై ఇంటి వాళ్ళు కిందింటి వాళ్ళు అయితే ఇచ్చేసారు. సో ఇవి బూర్లు. ఇది ఏంటిది, పరవన్నం. అండ్ ఇది సేమియా.
గారెలు, పులిహోర, ఇంకా పూజ అయిపోయింది, వంటలు అయిపోయింది. టైం చూస్తే 1:30 అయిపోయింది. నా ఫ్రెండ్స్ని కూడా ఇన్వైట్ చేసుకున్నాను ఈరోజు. వాళ్ళు కూడా వస్తానన్నారు తినడానికి. మధ్యాహ్నం లంచ్కి అయితే వస్తున్నారు. మా ఇంట్లో రెడీ అయిపోయి దజ్జాగా ఎంత బాగా కూర్చున్నారు. సో ఇంకా పూజ అయిపోయింది. మా అక్కైతే పడుకుడిపోతుంది. ఇంకా సేపు అయితే స్వీట్లు తినడానికి కోసం అంటూ వెళ్ళిపోతుంది. అక్కడ స్వీట్లు లెక్కేసుకోవాలి మేమైతే, ఎన్ని ఉన్నాయో ఎన్ని లేవో అనేది లెక్కేసుకోవాలి. నాకు ఇందులో నా ఫేవరెట్ స్వీట్ అయితే చూపిస్తాను మీకు. కాజు బర్ఫీ, కాజు బర్ఫీ, బొబ్బట్లు అండ్ మల్టీ స్వీట్స్ అండ్ ఇవి పోతురేకులు అనుకుంటా. పోతురేకులేనా? బెల్లం పోతురేకులు అంట. ఇంకా ఈ స్వీట్స్ అన్ని కూడా దేవుడికి పెట్టాక ఇవన్నీ మాకే అవుతుంది. కానీ ఇందులో ఫేవరెట్ ఎవరి ఫేవరెట్ వాళ్ళు తెచ్చుకున్నారు. సో కాజు బర్ఫీ అయితే నాదే, మల్టీ స్వీట్స్ అయితే మా మమ్మీవి, అండ్ బొబ్బట్లు అయితే మా అక్కది, పోతురేకులు బెల్లం పోతురేకులు అంటే మా డాడీ. ఈసారి పండగకి ప్రతి ఇయర్ మేము 5 మెంబర్స్ అందరూ ఉంటాము. ఈసారి అయితే మా తమ్ముడు లేడు. వాడు ఈ రోజే వరకు మా తమ్ముడు ఇంట్లోనే ఉన్నాడు. అదే బ్రహ్మ పూజ ఏదో అంటారు కదా, పూజ అయినప్పుడు ఇంట్లోనే ఉన్నాడు. తర్వాత మళ్ళీ రాజమండ్రికి అయితే వెళ్ళాడు. అక్కడ నుండి అన్నయ్య తను కలిపి కొడైకెనాల్కి అయితే వెళ్తారు. సో అందుకే ఈసారి రక్షాబంధన్కి మేము తమ్ముడికి ఆల్రెడీ కట్టేసాం తిరుపతిలోనే. అది నేను ఎప్పుడు రక్షాబంధన్ రోజు అయితే రిలీజ్ చేస్తా.